శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య విరచితం శ్రీ కనకధారా స్తోత్రం. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సా మే శ్రియం దిశతు సాగర సంభవాయ సా మే శ్రియం దిశతు సాగర సంభవాయ. శ్రీ శంకర భగవత్పాదాచార్యులు వారు రచించినటువంటి శ్రీ కనకధారా స్తోత్రం అనే ఈ స్తోత్రకావ్యంలో ఇప్పుడు 2వ శ్లోకం వివరించబడుతోంది. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చూపుని వర్ణిస్తున్నారు శంకరాచార్యులు వారు. సాగర సంభవాయా దృశోర్మాలా అన్నారు. క్షీరాబ్ది కన్యక అయినటువంటి ఆ మహాలక్ష్మి యొక్క చూపుల మాల అది ఎలా ఉంది అంటే ముగ్ధా మోహపరవశంతో ఉందిట. అందువల్లే మురారేహ వదనే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ముహు విదధతి అన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క వదనాన్ని ప్రేమ మరియు సిగ్గు ఈ రెండిటితోనూ కూడా చూడగలుగుతోంది, చూడలేకపోతోంది అని ఒక చక్కని చమత్కారంతో ఈ అర్థాన్ని వివరిస్తున్నారు శంకరాచార్యులు వారు. ఒక ప్రియురాలు తన ప్రియుణ్ణి చూడాలి అనుకున్నప్పుడు ప్రేమతో చూడాలి అనుకుంటుంది, చూస్తుంది. సిగ్గు వల్ల ఆ చూపుల్ని వెనక్కి మరల్చేస్తూ ఉంటుంది, చూడలేకపోతూ ఉంటుంది. మళ్ళీ చూడాలి అని వెళుతూ ఉంటుంది, మళ్ళీ చూడలేక ఆ చూపు వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. ప్రేమ వల్ల చూడడం, సిగ్గు వల్ల ఆ చూపుని వెనక్కి తీసుకురావడం అనేది జరుగుతోంది. అందువల్లే అమ్మవారి యొక్క చూపు ఇక్కడ చంచలమై గతాగతాని అన్నారు. రాకపోకళ్లతోటి చంచలమైపోయింది అమ్మవారి యొక్క చూపుల మాల. అందువల్లే ఇక్కడ మాల అన్నారు. వెళుతోంది, వస్తోంది. ఆ చూపు మహావిష్ణువు యొక్క వదనం వైపుగా వెళుతోంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తోంది. ఇక్కడ ప్రేమ అనే అంశం అమ్మవారి యొక్క కరుణార్ద్ర హృదయాన్ని సూచిస్తోంది. సిగ్గు అనే అంశం అమ్మవారి యొక్క శృంగార భావాన్ని తెలియచేస్తోంది. భక్తుల పట్ల కరుణ కలిగి ఉన్నది అనే అంశం తన నాథుని పట్ల ఎంతో అనురాగం కలిగి ఉన్నది అనే అంశం. ఈ 2 అంశాలు కూడా ప్రేమ త్రపా ప్రణిహితాని గతాగతాని అని అనడం వల్ల తెలియబడుతున్నాయి. అలాగా మధుకరీ మహోత్పలే ఇవ యా దృశోర్మాల ఎటువంటి ఆ అమ్మవారి యొక్క మహాలక్ష్మీదేవి యొక్క చూపుల మాల మహోత్పలే మధుకరీవ ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి ఒక కలువ పువ్వు యందు, ఒక కలువ యందు తుమ్మెద వెళుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళుతూ ఉంటుంది, తిరిగి వస్తూ ఉంటుంది. ఎలాగైతే చంచలంగా ఆ పువ్వుని సమీపించడం, ఆ పువ్వు నుంచి వెనక్కి రావడం అనేది జరుగుతూ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మహాలక్ష్మీదేవి యొక్క చూపులు కూడా ఆ మహావిష్ణువు యొక్క వదనం వైపుకి వెళుతున్నాయి. ప్రేమతో, సిగ్గుతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. అటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ చూపు మే శ్రియం దిశతు నాకు సంపదను కలిగించుగాక అని వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క
చూపులో ప్రేమార్ద్రత భక్తుల్ని అనుగ్రహించడానికి, త్రపా విశేషం అనగా సిగ్గుతో ఉన్నటువంటి ఒక విశేషమైన దృష్టి మహావిష్ణువు యందు అనురాగ విశేషాన్ని సూచిస్తోంది కనుక ఈ రెండిటితో కూడినటువంటి అమ్మవారి యొక్క చూపు నాకు చక్కని సంపదని కలిగించుగాక అని 2వ శ్లోకం యొక్క తాత్పర్యం. విశ్వామరేంద్రపద విభ్రమదానదక్షం విశ్వామరేంద్రపద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షడార్థం ఈశన్నిషీదతు మయి క్షణమీక్షడార్థం ఇందేవరోదర సహోదరం ఇందీవరోదర సహోదరం ఇందిరాయ శ్రీ శంకరాచార్యుల వారిచే రచించబడినటువంటి శ్రీ కనకధారా స్తోత్రం అనే ఈ స్తోత్రకావ్యంలో ఇప్పుడు 3వ శ్లోకం వివరించబడుతోంది. ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క చూపు ఎటువంటిదో ఆ విశేషాన్ని వర్ణిస్తున్నారు. విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం మురవిద్విషోపి అధికం ఆనందహేతు ఇందీవరోదర సహోదరం ఇందిరాయాః ఈక్షణార్థం మయి క్షణం నిషీదతు ఈషతు నిషీదతు అంటే అమ్మవారి యొక్క చూపు ఇందిరాయాః ఈక్షణార్థం, ఆ మహాలక్ష్మి యొక్క కడగంటి చూపు ఎటువంటిది అనంటే విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం. ఈ విశ్వంలో ఈ సమస్త విశ్వాలకి కూడా ఉన్నతమైనటువంటి పదవి ఏమిటి అంటే ఇంద్ర పదవి. అటువంటి ఇంద్ర పదవిని కూడా అవలీలగా ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం గలదే అమ్మవారు. అమ్మవారి యొక్క చూపు, అమ్మవారి యొక్క చూపు ప్రసరించంగానే ఎటువంటి వాడైనా సరే ఇంద్ర పదవిని చేపట్టగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందగలుగుతాడు. అటువంటి సామర్థ్యం గలది అమ్మవారి యొక్క చూపు. అంతేకాకుండా మురవిద్విషోపి మహావిష్ణువునకు కూడా అధికం ఆనందహేతు, అత్యధికమైనటువంటి ఆనందానికి కారణభూతమవుతోంది అమ్మవారి యొక్క చూపు. ఇక్కడ మురవిద్విషోపి అన్నప్పుడు మురాసురుణ్ణి సంహరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క రూపం చాలా ఉగ్రంగా ఉంది. ఉగ్రమైనటువంటి ఆ రూపాన్ని శాంతింపచేయడం ఎవరి వల్ల కాదు. అయినా కూడా అమ్మవారి యొక్క చూపు ప్రసరించంగానే ఆ ఉగ్రరూపమంతా క్షణాల్లో తొలగిపోయి ప్రసన్నమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క వదనం చిరునవ్వులతోటి ప్రకాశించిందిట. అందువల్లే అంటున్నారు అధికం ఆనందహేతు మురవిద్విషోపి. మురాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువునకు కూడా అత్యధికమైనటువంటి ఆనందానికి కారణమవుతోంది. ఇందీవరోదర సహోదరం, ఇందీవరం అంటే నీలి కలువ, ఇందీవరంచ నీలేస్మిన్ అని అమరకోశంలో ఉంది కాబట్టి ఇందీవరం అంటే నల్ల కలువ లేదా నీలి కలువ. ఆ ఇందీవరమునకు సహోదరమైనటువంటిది
ఈ చూపు అమ్మవారి యొక్క క్రీగంటి చూపు. అంటే కవలలు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా నీలి కలువ అమ్మవారి యొక్క చూపు రెండూ ఒకేలా ఉన్నాయి. అటువంటి ఇందిరాయాహ ఈక్షణార్థం ఆ మహాలక్ష్మి యొక్క క్రీగంటి చూపు, కడగంటి చూపు ఈషత్తు కొద్దిగా అయినా మయి క్షణం నిషీదతు, నా యందు క్షణకాలం నిలబడుగాక, కూర్చుండుగాక అని శంకరాచార్యులు వారు అమ్మవారి యొక్క చూపుని వర్ణిస్తూ ఆ చూపు నా యందు నిలబడాలి అని ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన శంకరాచార్యుల వారిదే కాదు, అది మనది కూడా అని మనం భావన చేద్దాం. మహాలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. మీ యనమండ్ర శ్రీనివాస శర్మ.